సమాజానికి ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నామని ట్రాన్స్జెండర్లు చెప్పారు. ఖమ్మంలో ఎక్కడ దొంగతనం జరిగినా, హత్య జరిగినా తమనే పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు సమాజానికి దూరంగా నెట్టివేయబడిన తమపై ప్రభుత్వం చొరవ చూపి ఉద్యోగాలు ఇచ్చే వరకు చేరుకున్నామని తెలిపారు. ఆనందపడేలోపే వేధింపులు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం మెడికల్ కాలేజీలో ఒక హిజ్రాకు అటెండర్ ఉద్యోగం ఇచ్చి వేతనం ఇవ్వకపోవడంతో మళ్లీ భిక్షాటన చేస్తుందని అన్నారు. హైదరాబాద్లో ఒక హిజ్రాకు ట్రాఫిక్ పోలీసు ఉద్యోగం ఇస్తే కింది స్థాయి అధికారులు వేధించడంతో రిజైన్ చేసి మళ్లీ భిక్షాటన చేస్తుంది అని అన్నారు. సమాజం, పోలీసులు, ఉద్యోగులు, సమస్త జనాలు తమను మనుషులుగా చూడాలని హిజ్రాలు విజ్ఞప్తి చేశారు. చీరకట్టు, పట్టీలు పెట్టి మాస్కు పెట్టిన ప్రతి ఒక్కరూ హిజ్రా ఎలా అవుతారంటూ ప్రశ్నించారు. తమలో మానవత్వం, సమాజం పట్ల బాధ్యత ఉంది అని హిజ్రాలు వెల్లడించారు. ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో వెలివేయబడి, బంధుమిత్రులతో వెలివేయబడి బయట మేము ఏ రోజైతే వస్తామో ఆ రోజు నుంచి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే సమాజంలో చిన్నది. మేము ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత మేము భిక్షాటనతోటే బ్రతుకుతున్నాం. భిక్షాటనే మా జీవన ఉపాధి. దీనికి మించి ఇంకోటి మాకు ఏది లేదు. అలాంటిది మేము ఈరోజు భిక్షాటనలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము భిక్షాటన చేసే క్రమంలో ఎక్కడైనా కానీ ఆ దొంగతనాలు జరుగుతున్నాయి, అలాగే మర్డర్లు జరుగుతున్నాయి, అలాగే ఇంకేమేమో జరుగుతున్నాయి. కానీ ఆ కొన్ని మా దృష్టికి ఎలా తీసుకొస్తున్నారంటే, మీ వాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు మీ వాళ్ళే, మీ వాళ్ళు మాస్కులు కట్టుకొని తిరిగే వాళ్ళు మీ వాళ్ళే, మీరు ఆ దొంగలతో మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి మమ్మల్ని కొంచెం కించపరిచినట్లుగా చేస్తున్నారు. దయచేసి అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఏంటంటే, మేము అలాంటి చేసేవాళ్ళం కాదు. భిక్షాటన చేసే వృత్తిలో, మేము అడుక్కునే వృత్తిలో ఇచ్చే వాళ్ళ దగ్గర నమస్కరించి కాళ్ళు మొక్కుతో తీసుకుంటాం తప్ప మేము దొంగతనాలు చేసి మర్డర్లు చేసేవాళ్ళం కాదండి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అలాంటి దృష్టితో మమ్మల్ని చూస్తే మేము ఇప్పుడిప్పుడే సమాజానికి దగ్గరై సమాజంలో కలిసి సమాజంలో ఒక మనుషుల్లాగా బ్రతుకుతున్నాము. ఇలాంటివన్నీ కూడా చిన్న చూపుతో మమ్మల్ని చూస్తే మేము మళ్ళీ సమాజానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి. ఖమ్మం జిల్లా నివాసిని సోది నా పేరు. నేను ట్రాన్స్జెండర్ని. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, సమాజంలో ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు. తప్పు చేసే వాళ్ళు బ్రతుకుతున్నారు, మామూలు వాళ్ళు బ్రతుకుతున్నారు, మంచి వాళ్ళు బ్రతుకుతున్నారు, చెడ్డోళ్ళు బ్రతుకుతున్నారు. ఒక ట్రాన్స్జెండర్సే బతకట్లేదు సమాజంలో. ప్రతి ఒక్క తప్పు జరిగినప్పుడల్లా, ఎక్కడ తప్పు జరిగినా కానీ మా ట్రాన్స్జెండర్స్ విడిపించటము, మీ వాళ్ళే ఉంటున్నారు దాంట్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. మా లైఫ్ స్టైలే భిక్షాటన. మేము వచ్చేది రోడ్ల మీదకి, మా బతికి అడుగుకోవటం. మేము సమాజానికి దూరమయ్యి, కుటుంబానికి దూరమయ్యి, మా గురువులను ఎంచుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. నిజంగా ఆ పని చేయాలనుకుంటే మేము ఈ పని ఇందులోకే రావాల్సిన అవసరం లేదు, ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు. మేము ఎన్ని బాధలు పడితే ఇలా బతుకుతున్నామో ఒకసారి ఆలోచించండి. కానీ మేము మాత్రం ఎక్కడ కూడా తప్పును తప్పే అంటున్నాం, ఒప్పును ఒప్పే అంటున్నాం. కానీ కాకుండా మాకు కొన్ని ఏమంటున్నారంటే, మీ వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తే ఒక వాయిస్ పట్టుకుంటే, ఎవరు మగవాళ్ళ వాయిస్ అయినా ఆడవాళ్ళ వాయిస్ అయినా కొంచెం ఒక్కొక్కసారి తేడా ఉంటుంది. ఆ తేడాను కూడా మీ వాళ్ళే తేడా అంటే, తేడా లేని వాళ్ళు ఎవరండి? ఎవరు తప్పు చేయట్లేదు. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళ హృదయాలకు తెలుసు. కానీ మేమే తప్పు చేసినామని మా ట్రాన్స్జెండర్లని ఇబ్బంది పెట్టదని ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి, ప్రతి ఒక్కళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగితే ఆ తప్పుని మమ్మల్ని అడగండి. మేము పెద్దవాళ్ళు అయినా ఎక్కడైనా జరిగితే మమ్మల్ని పిలిపియండి, మేము రెస్పాన్స్ అవుతాము, మాట్లాడతాము.